సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారికి ముందుగా నా పాదాభివందనాలు. ఈ కరోనా సమయంలో కూడా వర్చువల్గా కాకుండా రైతుల మీద ప్రేమతోటి, మట్టి మీద అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమానికి వారు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి, గౌరవించడానికి వారు వచ్చారు. వారికి నా పాదాభివందనాలు. అలాగే మీరు కూడా ఒక్క నిమిషం లేచి వారికి చప్పట్లతోటి వారికి కరదాలదంలో చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షులు సిగురుపాటి కృష్ణప్రసాద్ గారికి, అలాగే ముప్పారు ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ హర్షవర్ధన్ గారికి కూడా నా నమస్కారాలు తెలుసుకుంటున్నాను. అలాగే వేదిక ముందున్న రైతు సోదరులకు, సోదరిమణులకు, అలాగే శాస్త్రవేత్తలకు, అధికారులకు ముందుగా నా నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దాదాపు 7 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా మన పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఇది 7వ సంవత్సరం వారు కంటిన్యూగా రావడం, వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. రైతు నేస్తం 2005లో స్టార్ట్ చేసి పశు నేస్తం, ప్రకృతి నేస్తం ఆసుపత్రులు ప్రారంభించి రైతులకు ప్రతి సంవత్సరం స్ఫూర్తిగా ప్రతి ఒక్క రైతులకు అవార్డులు ఇవ్వటం, అలాగే రైతు నేస్తం యూట్యూబ్ ద్వారా రైతుల యొక్క సక్సెస్ స్టోరీస్ని అందరికీ అందించడం, అర్బన్ ఫార్మింగ్లో మిద్దె తోటలని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతి ఒక్క మిద్దె తోటదారులు కూడా ప్రోత్సహించి వారికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, సేంద్రియ వ్యవసాయంలో అవగాహన కల్పించడానికి తెలంగాణ, ఆంధ్ర 2 ప్రాంతాల్లో కూడా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఆహారం ఎంత విలువైనదో. మనందరికీ ఏదైతే మరుగున పడినటువంటి చిరుధాన్యాలని మళ్ళీ మరుగున పడిన వాటిని మళ్ళీ తీసుకొచ్చి వారిని ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు, ఏ విధంగా మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవచ్చు అనేది దాని మీద అనేక అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముప్పారు ఫౌండేషన్, రైతు నేస్తం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా హర్షవర్ధన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అవార్డు గ్రహీతల్లో ముందుగా ప్రొఫెసర్ సర్వారెడ్డి వెంకరెడ్డి గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారు వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడై ప్రొఫెసర్గా పనిచేసి పదవి విరమణ చేసిన తర్వాత కూడా PRDAS అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి దేశ విదేశాల్లో అనేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మన తెలుగు ప్రాంతాల్లో కూడా అనేక అవగాహన కార్యక్రమాలు రైతులకు అందజేస్తూ విజ్ఞానాన్ని పంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారికి ఈ సందర్భంగా జీవిత సాఫల్య పురస్కారంతో గౌరవించడం జరుగుతూ ఉంది. వారికి నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అలాగే రెండవ మన యుద్ధ వాహనాల తయారీలో ప్రావీణ్యంగా పేరొంది భారత పదార్థాలంలో 35 సంవత్సరాల సేవలు అందించి తర్వాత కాలంలో పల్లెల్లో ఉన్న మన ప్రజల సృజనను వెలికితీసి వారిని మట్టి మనుషులను బంగారు మనుషులుగా చేయడంలో వారు అనేక ఆవిష్కరణలు అందజేశారు. వాళ్ళలో పల్లె ప్రజల్లో ఉన్న సృజనను వెలికితీసి వారికి ఎంతో గౌరవాన్ని, ఎందుకంటే ప్రెసిడెంటియల్ అవార్డులు కూడా వారు అందజేయడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే చిన్న ఈరోజు మనం వ్యవసాయంలో చూస్తున్నాం, కూలీల సమస్యతోటి ఎంతో బాధపడుతున్నాం. ఈ కూలీల సమస్య తగ్గించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆవిష్కర్తలు చిన్న పనిముట్లు, పెద్ద పనిముట్లు తయారు చేసి వారి ద్వారా మన ప్రజలకి, రైతులకి అందజేస్తూ ఉన్నారు. వారి ద్వారా ఇద్దరికి పద్మశ్రీ అవార్డులు కూడా అందజేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మనం కృష్ణత్వ బిరుదుతోటి వారి సత్కరించడం మా ఆనందంగా భావిస్తూ వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే రైతు విభాగంలో దాదాపు 14 మందికి కేవలం ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మాత్రమే మేము ఎంపిక చేయడం జరిగింది. వారిలో ఈరోజు చూస్తున్నాం కౌలు రైతులే ఎక్కువగా ఉన్నారు. ఆ కౌలు రైతుల్లో ఒక మనం కందరెడ్డి అని చెప్పేసి బాసిరెడ్డి గారిని పిలుచుకుంటాం. వారిని కందరెడ్డి గారిని కూడా ఈసారి గౌరవించడం. ఎందుకంటే మనం మట్టిని బంగారం చేయాలన్నా, దానిని కొంచెం మన ఈ రసాయన ఎరువులతో నింపాలన్నా కేవలం కౌలు రైతుల ద్వారానే సాధ్యమవుతుంది. అందువల్ల కౌలు రైతులను కూడా వారికి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించి వ్యవసాయాన్ని, సేంద్రియ వ్యవసాయం మళ్లించాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారు కోరుకుంటూ వారికి కూడా ప్రత్యేకంగా ఈ అవార్డుని ఇవ్వడం కలిసాం. వారికి కూడా నా అభినందనలు తెలుసుకున్నాను. అలాగే చాలామంది
రైతులు కూడా 14 మంది రైతులు ఉన్నారు, వారికి కూడా నా శుభాకాంక్షలు తెలుసుకున్నాను. అలాగే శాస్త్రవేత్తల్లో వారికి కూడా నా అభినందనలు. అలాగే మనం అధికారుల్లో చాలామంది అధికారులు వారిని కూడా ఎంపిక చేయడం జరిగింది, వారికి కూడా నా అభినందనలు. అలాగే మనం ఏదైతే మిద్దె తోటలని ప్రోత్సహించాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఒక మిద్దె తోట నిపుణులకి అవార్డులు ఇవ్వడం జరిగింది. వారిలో ఒకరు శ్రీమతి లీలా గారు, వారు కూడా హైదరాబాద్ వాస్తవ్యులు, వారిని కూడా ఈ సందర్భంగా గౌరవించడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా జర్నలిస్టులను కూడా ఈసారి ఒక ముగ్గురిని ఎంపిక చేయడం జరిగింది, వారికి కూడా నా శుభాకాంక్షలు. ఇదే కాకుండా కరోనా నేపథ్యంలో గ్రామీణ ప్రజల ఏ విధంగా ఉన్నారు, రైతులు ఏ విధంగా వారి స్థితిగతులు ఉన్నాయని చెప్పేసి మేము గత 2 నెలల క్రితమే ఈ పల్లెపదం అనే పేరుతోటి మేము ప్రకటించడం జరిగింది. పెద్ద ఎత్తున 60 మంది స్పందించి రకరకాల వీడియోలు, అంటే వివిధ రూపాల్లో రైతుల యొక్క స్థితిగతుల్ని అలాగే గ్రామీణ వ్యవస్థని పెంపొందించే వీడియోలు రూపొందించి పంపించడం జరిగింది. వారిలో ఒక ముగ్గురిని ఎంపిక చేయడం జరిగింది. మొదటి బహుమతిగా 1 లక్ష రూపాయలు, రెండో బహుమతిగా 70,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 50,000 రూపాయలు కూడా వారికి అందజేయడం ఈ సందర్భంగా జరుగుతూ ఉంది. వారికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఏదైతే ఈ లఘు చిత్రాల పోటీకి ఎంపిక చేయడానికి ప్రముఖ సినీ నటులు తనికెళ్ల భరణి గారు వారి అధ్యక్షతన వారు, అలాగే జ్యూరీ సభ్యులు శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు, అలాగే ప్రముఖ రైతు సుభాష్ హరిబాబు గారు, వీరి ముగ్గురు తోటి సెలక్షన్ చేయడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. రైతు నేస్తం అవార్డుల ఎంపికలో అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ ప్రసాద్ చంద్రశేఖర్ గారికి, అలాగే నామ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, అలాగే ప్రొఫెసర్ మల్లంపాటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు, వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. అదే కాకుండా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి స్వర్ణభారత్ ట్రస్ట్ సభ్యులకు, సిఇఓ గారికి, అలాగే పేరు పేరున వారి సిబ్బందికి, అలాగే రైతు నేస్తం సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీరందరూ కూడా, ఎందుకంటే మన కరోనా నేపథ్యంలో మన యొక్క సూచనలు పాటించి ఈ అవార్డులు మీరు తీసుకొని వారి చేత గౌరవింపబడటం మనందరం అదృష్టంగా భావిస్తూ ఈ చక్కని అవకాశం ఇచ్చిన మరొకసారి వెంకయ్యనాయుడు గారికి నా పాదాభివందనాలు సమర్పించుకుంటూ ధన్యవాదాలు తెలుసుకున్నాను. జై కిసాన్, జై జవాన్. థ్యాంక్ యూ. ఇప్పుడు రైతు నేస్తం పురస్కారాల ప్రత్యేక సంచిక ఆవిష్కరణ చేసుకోబోతున్నాం. ఈ పురస్కారాల కమిటీ సభ్యులుగా వ్యవహరించిన డాక్టర్ కొసరాజు చంద్రశేఖరరావు గారు, మల్లంపాటి శ్రీనివాసరెడ్డి గారులను వేదికకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రత్యేక సంచిక రైతు నేస్తం పురస్కారాల పేరిట పురస్కారాల ప్రత్యేక సంచిక ఆవిష్కృతమైంది. వేదిక పైన పెద్దలందరూ పుస్తకాన్ని స్వీకరించారు. ధన్యవాదాలు. ఇక అవార్డుల ప్రధాన కార్యక్రమం ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. మొట్టమొదట పద్మశ్రీ డాక్టర్ ఐవి సుబ్బారావు రైతు నేస్తం 2020 పురస్కార గ్రహీతలుగా ప్రొఫెసర్ సర్వారెడ్డి వెంకురెడ్డి, పిఆర్డిఐఎస్. తను చదువుకున్న విద్యకు సార్థకత తెచ్చిన వ్యక్తి ప్రొఫెసర్ సర్వారెడ్డి వెంకురెడ్డి గారు. నెల్లూరు జిల్లా వాకాడు భూమి మిత్రుడు వాడు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేస్తూ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా ఎదిగారు. వ్యవసాయ విస్తరణతోనే సమగ్రాభివృద్ధిని సాధ్యమని త్రికరణ శుద్ధిగా నమ్మి గత 50 సంవత్సరాలుగా ఆ రంగంలో చేస్తున్నటువంటి విశేష కృషి వారు ఇతర దేశాల్లో కూడా సోమాలియా, ఉగాండా దేశాలతో పాటు ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆహార సంస్థలకి సలహాదారుగా కూడా పనిచేశారు. వ్యవసాయ రంగంలో దిగ్గజంగా మారినటువంటి అనేక మంది పెద్దలతో కలిసి పనిచేసినటువంటి అదృష్టం వారికి దక్కింది. ఈ సందర్భంలో జీవన సాఫల్య పురస్కారం మనం అందజేస్తూ ఉన్నాం. ప్రొఫెసర్ సర్వారెడ్డి వెంకురెడ్డి గారు ముందు. ఎస్ సార్. పల్లె పల్లెలో అంతర్లీనంగా దాగి ఉన్న అసమాన ప్రతిభా పాఠవాలను లోపలి పొరల నుంచి తీస్తూ లోక కళ్యాణం కోసం ఉపయోగపడేలా వారంతా కూడా స్వయం ఉపాధితో ఎదిగేలా కృషి చేస్తూ ఇప్పటికి దాదాపు 3,000 మంది యువకులతోటి ఒక వ్యవస్థను నిర్మించారు. వీరి నిర్మాణాత్మక కృషిని జాతీయ అంతర్జాతీయ సంస్థలు విశేషంగా గుర్తించాయి. వందలాది సృజనశీలులు వారి పల్లె సృజనతో అందుబాటులోకి వచ్చినటువంటి వివిధ పరికరాలకు 13 రాష్ట్రపతి పురస్కారాలు, 27
పేటెంట్లు లభించినటువంటి మాటలు కాదు. అటువంటి కృషిరత్న బ్రిగేడియర్ పూగుల గణేశం గారు అవార్డు అందుకున్నారు. గట్టిగా కరతాళ ధ్వనులతోటి మీరు అభినందించండి శ్రీ బ్రిగేడియర్ పూగుల గణేశం గారిని. శ్రీవనిత గారు దేశీయ విత్తన భాండాగారం ఏర్పాటు చేయాలని ఆలోచనతోటి పనిచేస్తున్నటువంటి మైథిలి గారు సేంద్రియ పద్ధతిలో పండించిన తమ ఉత్పత్తులతో పాటు మిగతా రైతుల ఉత్పత్తులను కూడా మార్కెట్ చేయడంలో కృషి చేస్తున్నారు. బోడ శ్రీవనిత గారు పురస్కారం అందుకున్నారు. ఉపరాష్ట్రపతి వర్యులతోటి ఫోటో వారి నుంచి అభినందనలు అందుకుంటున్నారు. పద్మావతి గారు బంగాళదుంప డ్రాగన్ ఫ్రూట్ పంటల్ని మొట్టమొదటిగా కృష్ణా జిల్లాలో పండిస్తున్నారు. మన పద్మావతి గారు లేడీ లెజెండ్ పురస్కారాన్ని అందుకున్నారు అక్కడ జిల్లా జాయింట్ కలెక్టర్ నుంచి. ఏ రంగంలోనూ మేము తీసిపోము అంటూ శ్రమిస్తున్న పద్మావతి గారు మరెన్నో శిఖరాలు చేరాలని ఆకాంక్షతోటి రైతు నేస్తం అందిస్తున్నటువంటి పురస్కారం ఇది. ఉత్తమ ఆదర్శ రైతుగా అనేక మార్లు పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ రైతుగా అవార్డు అందుకున్నారు. తోడి పాడి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ విజయం సాధిస్తున్న శ్రమైక జీవికి అందిస్తున్న సత్కారం ఇది. గట్టిగా మీ కరతాళ ధ్వనులు ఉండాలి. పశువులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాలు చెబుతూ చేతనైనంత సేవ చేస్తూ ఉన్నారు శ్రీ ఉపేంద్ర రెడ్డి గారు. రైతులు ఆర్థికంగా ఎదగాలి అంటే తమ ఉత్పత్తులకు విలువ జోడించే సరైనటువంటి మార్గం అనేటువంటిది గ్రహించి తాను పండించినటువంటి చెరుకును అదేవిధంగా అమ్మకుండా చెరుకు రసం తీసి అమ్ముతూ ఉన్నారు. ఎకరానికి 40 టన్నుల చొప్పున దిగుబడి చేస్తూ మొత్తం దిగుబడిని రసం రూపంగా మారుస్తూ మంచి ఆదాయం గడిస్తూ ఉన్నారు. సుస్థిర వ్యవసాయం సేంద్రియంతోనే సాధ్యమంటూ సాగుతున్న వీరారెడ్డి గారికి సేంద్రియ సాగే శరణ్యం అని గ్రహించి చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని కూడా వదిలేసి స్వగ్రామం తిరిగి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు సోదరుడు బాపారావు గారు. మన పురాతన వరి రకాలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో కృషి చేస్తూ ఉన్నారు శ్రీ బాపారావు గారు. వారి యొక్క అనుభవాలతోటి రైతులకు అందిస్తున్నటువంటి కృషిని దృష్టిలో ఉంచుకొని మిరప, టమాటా, ఉల్లిగడ్డ, పుచ్చ, అలసంద, బెండ, బీర, సొరతో పాటు వివిధ రకాల ఆకుకూరల్ని సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నటువంటి సోదరుడు శ్రీనివాస్ గారు. వ్యవసాయమే అన్నింటా శోభనిస్తుందని ఆచరణలో నిరూపిస్తున్నటువంటి శ్రమజీవి. కడప జిల్లా మైదుకూరు మండలం కేశలింగానపల్లి గ్రామంలో 8 ఎకరాల భూమిలో 2014 నుంచి సేంద్రియంగా పసుపు, అరటి, వేరుశెనగ, వరి, బొప్పాయి పంటలు సాగు చేస్తున్నారు. వ్యవసాయంలో అధిక ఆదాయం రావాలంటే విలువ జోడింపు అవసరమని గ్రహించి వేరుశెనగను పప్పు, నూనెలుగా తయారు చేసి అసాధ్యమనుకున్నవి సుసాధ్యం చేసినటువంటి నారాయణ గారి అనుభవాన్ని గుర్తిస్తూ వారికి అందించినటువంటి పురస్కారం ఇది. పురాతన వరి బంగాళాలను అభివృద్ధి చేయడంలో వారి కృషి. దాదాపు 110 రకాలకు పైగా సేకరించి పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. నాణ్యమైన దిగుబడులు సేంద్రియ వ్యవసాయంతోనే సాధ్యపడుతున్నాయని నమ్మిన కష్టజీవి మన చిన్ని కృష్ణుడు గారు. వారికి సత్కారం అది. నీరుకొండ సత్యనారాయణ గారిని వేదిక రావాల్సిందిగా మనవేండి. పశ్చిమ గోదావరి జిల్లా దొమ్మేరు గ్రామంలో అరటి, బొప్పాయి, అల్లం, మినుము, మిర్చి, వంగ, బెండ, పొట్ల, సొర ఇత్యాది పంటల్ని సుమారు 10 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పంటల సాగుతో పాటు మన దేశీయ జాతీయ ఆవులను కూడా పోషిస్తూ వాటి వ్యర్థాలతోటే వారు సాగు చేస్తూ ఉన్నారు. వారి యొక్క కృషికి గుర్తుగా తుంగూరు గ్రామంలో వరి, మామిడి అలాగే వివిధ రకాల కూరగాయలు పూర్తి సేంద్రియ పద్ధతిలో పండిస్తూ ఉన్నారు రాములు గారు. వారికి ఇప్పుడు సత్కారం. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ తన సాగును లాభాల పాటలో నడిపిస్తున్నటువంటి మిట్టపల్లి రాములు గారికి అందిస్తున్నటువంటి చిరు సత్కారం ఇది. గట్టిగా కరతాళ ధ్వనులతోటి మనం అభినందిద్దాం. భవిష్యత్తులో ఆయన చాలా పామాయిలు, యాపిల్, ఖర్జూరా, డ్రాగన్ ఫ్రూట్ లాంటివి కూడా పండించాలనే ఆలోచనలో ఉన్నారు. లింగాల శంకర్ గారికి స్వాగతం పలుకుతోంది వేదిక.
వీరి కథనాలు ఈటీవీ యువ ప్రోగ్రాంతో పాటు ఈటీవీ జై కిసాన్, సాక్షి దిగుబడి, అలాగే హెచ్ఎంటీవీ నేలతల్లి ప్రోగ్రాముల్లో రావడం కూడా జరిగింది. వారి కృషిని గమనించి అందిస్తున్నటువంటి సత్కారం ఇది. ఉప్పలపాటి చక్రపాణి గారికి వేదిక స్వాగతం పలుకుతోంది. బియ్యం, అరటి, అల్లం, పసుపు, పామాయిల్ మొదలైన పంటలు పండిస్తున్నారు. వీరి కథనాలు అనేక టీవీల్లో కూడా ప్రసారమయ్యాయి. అన్ని పంటలు పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తోటి రైతులకు భరోసా కలిగిస్తున్నటువంటి చక్రపాణి గారి స్ఫూర్తికి మనమంతా కూడా సగౌరవంగా అందిస్తున్నటువంటి సత్కారంగా భావన చేద్దాం. వై అంజిరెడ్డి గారు వేదిక రావాలి. నల్గొండ జిల్లా అన్నేపర్తి గ్రామంలో మిశ్రమ పంటలు లేదా అంతర పంటల సాగు వీరి యొక్క ప్రత్యేకత. బత్తాయి, నిమ్మ, బొప్పాయి, జామ, వరి, వేరుశనగ, నువ్వులు, కొర్రలు మొదలైన పంటలు పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. వీరి సాగు సంబంధించినటువంటి కథనాలు అనేక పత్రికల్లో, టీవీల్లో రావడం జరిగింది. వారి కృషిని గుర్తించి అందిస్తున్న సత్కారం ఇది. సత్య భాస్కర్ రెడ్డి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కంద పంటలో సాధించినటువంటి ఫలితాలకు గుర్తుగా ఈయనందరూ కందరెడ్డి అంటారు. ఆయన ప్రత్యేకత అది. ఆదర్శ రైతు, రైతురత్న, అబ్దుల్ కలాం పురస్కారం, మదర్ థెరిస్సా పురస్కారం, ఎన్టీఆర్ అవార్డులు అందుకున్నారు మన కందరెడ్డి గారు. సత్య భాస్కర్ రెడ్డి ఆయన అసలు పేరు. అద్భుతమైనటువంటి వారి కృషిని గుర్తించి ఇవాళ అందిస్తున్నటువంటి సత్కారం ఇది. వారి యొక్క ప్రత్యేకతను గుర్తించి ఇక ఇప్పుడు శాస్త్రవేత్తల విభాగంలోకి వెళుతున్నాం. అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, ICAR, రాజేంద్ర నగర్. డాక్టర్ ఎంఎస్ మాధవ్ అత్యున్నత పరిశోధకులు. వరి పంటలో అగ్గి, బ్యాక్టీరియా, ఎండు, అలాగే పొడ, మెడవిరుపు తెగుళ్లు సమస్యగా ఉన్నాయి. వీటిని తట్టుకొని మార్కెట్కు నాణ్యమైనటువంటి అనువైన రకాలు తీసుకురావడానికి దాన్ని గురుతర బాధ్యతగా భావించి కృషి చేశారు. శేషమాధవ్ గారికి అభినందనలు. డాక్టర్ ఎస్ శ్రీనివాసులు గారిని వేదిక రావాలి. శ్రీనివాసులు గారు 20 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో గత 6 ఏళ్లుగా రాస్ కృషి విజ్ఞాన కేంద్రానికి ఎనలేని గుర్తింపు తెచ్చారు శ్రీనివాసులు గారు. కూరగాయల పంటలు, పూల విషయంలో నారు, పండ్ల మొక్కల అంట్లని సరఫరా చేసి మంచి పేరు సంపాదించారు. శ్రీనివాసులు గారికి శుభాకాంక్షలతోటి అందించిన సత్కారం అది. శ్రీమతి బి సుబ్రహ్మణ్యేశ్వరి గారు రైతు నాడి తెలిసినటువంటి పశువైద్య విస్తరణ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యేశ్వరి గారు. పశుపోషణే మహిళా రైతులకు ఆర్థిక స్వావలంబన ఇస్తుందనేటువంటి అవగాహన వారిలో తీసుకొచ్చారు. ఆధునిక సాంకేతిక సమాచార రంగాలపై రైతులకు పెరుగుతున్న ఆసక్తిని గమనించి వాటి ద్వారా పశుపోషకులకు సమాచారాన్ని వేగంగా అందిస్తున్నారు సుబ్రహ్మణ్యేశ్వరి గారు. డాక్టర్ కె అవిల్ కుమార్ గారు గత 25 సంవత్సరాల ఉద్యోగ ప్రస్థానంలో రైతు పక్షపాతిగా పేరు గడించారు. వీరు విద్యా, పరిశోధన, విస్తరణ రంగాల్లో పనిచేసిన అనుభవంతో కాలానికి దీటుగా వివిధ పంటల్లో రైతులు అనుసరించాల్సిన అత్యాధునిక పరిజ్ఞానం ఆవశ్యకత ఎజెండాగా కృషి చేస్తున్నారు శ్రీ కుమార్ గారు. తన వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం దక్షిణ తెలంగాణ మండలంలో అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్గా చేస్తూ ఉన్నారు. డాక్టర్ సి శారద వీరు ఉత్తమ పరిశోధకులు. సుగంధ ద్రవ్య పంటల్లో 16 రకాల అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని అందుకున్నారు. మిరపలో ప్రత్యేకించి ఒక హైబ్రిడ్ రకం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు శారద గారు. రైతుల మన్ననలు అందుకున్నారు. ఉద్యాన పంటల్లో ఆధునిక సమాచారాన్ని అనేక పత్రికల ద్వారా తెలియజేస్తున్నారు. డాక్టర్ వై సతీష్ గారు వేదిక రావాలి. సీనియర్ సైంటిస్ట్, మారుటేరులో పనిచేస్తున్నారు. గతంలో దర్శి, గుంటూరు లాంలో పత్తి, కంది, శనగ పంటల్లో పరిశోధకులుగా చేశారు. పత్తి పంటలో కొన్ని ప్రత్యేకమైనవి LAHB1 హైబ్రిడ్, కందిలో LR 452, ఆముదంలో PCH 111 హైబ్రిడ్ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త బృందంలో ఈయనొకరు. డాక్టర్ బిల్కిస్ గారు స్వాగతం అమ్మ. డాక్టర్ బిల్కిస్ గారు సంప్రదాయ విధానాలకు స్వస్తి చెప్పి నూతన ఆలోచనలతో ముందుకు సాగి రస్తకుంటబాయి KVKని ఆదివాసీలకు దగ్గరగా తీశారు. అది వారి ప్రత్యేకత.
మారుమూల ఆదివాసీ గ్రామాలకు వెళ్ళి వారితో మాట్లాడి వాళ్ళ యొక్క ఆహారం ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విశేషమైన కృషి చేశారు. బిల్కిస్ గారికి గట్టిగా మీ కరతాళ అందించండి. ప్రత్యేకమైన కృషి, ఆదివాసీలకి సేవ చేసేటువంటి భాగ్యాన్ని అందుకున్నది తల్లి ఆవిడ. డాక్టర్ దాసరి శ్రీనివాస్, స్వాగతం సార్. పశు వైద్య కళాశాల కోరుట్లలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు శ్రీనివాస్ గారు. తమ ఉద్యోగ ప్రస్థానంలో పశుసంవర్ధక రంగం అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. దాన్ని గుర్తించి ప్రత్యేకంగా అభినందిస్తూ రైతు నేస్తం పురస్కారం. శ్రీమతి కె లక్ష్మీప్రియ గారు, వేదిక రెండమ్మ, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త వారు. కర్నూలు బనగానపల్లె ప్రాంతంలో గ్రామీణ మహిళల్ని హక్కును చేర్చుకొని చిరుధాన్యాల సాగు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, పశుపోషణ, పెరటి తోటల పెంపకం ప్రోత్సాహం ద్వారా చిన్న సన్నకారు రైతు మహిళ అభ్యున్నతిలో లక్ష్మీప్రియ గారు భాగస్వాములయ్యారు. వారిని అభినందిస్తూ ప్రత్యేకమైనటువంటి ఈ సత్కారం వారికి అందజేయడం జరిగింది. శ్రీమతి బి కనక మహాలక్ష్మి గారు, అందరికీ తెలిసిన సస్యరక్షణ శాస్త్రవేత్త కనక మహాలక్ష్మి గారు వేదిక రావాలి. పలు పద్ధతులు సమర్థవంతంగా రూపొందించి రైతు స్థాయిలో సత్ఫలితాలు ఇవ్వడం కోసం గత 2 దశాబ్దాలుగా కృషి చేస్తూ ఉన్నారు కనక మహాలక్ష్మి గారు. వారి యొక్క కృషికి గుర్తుగా ఇవాళ ఈ పురస్కారం అందజేయడం జరుగుతోంది. గట్టిగా అభినందించండి మీ కరతాళ ధ్వనులు అందరికీ కూడా. డాక్టర్ శ్రీమతి ఐ అరుణశ్రీ గారిని వేదికకి స్వాగతిస్తూ ఉన్నాం. వారు సైంటిస్ట్. కరీంనగర్ ఏరువాక కేంద్రం సమన్వయకర్తగా డాక్టర్ అరుణశ్రీ గారు రైతుల్లో సుస్థిర స్థానాన్ని పొందారు. నిరంతరం వారి పంటల్ని పర్యవేక్షిస్తూ వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతూ వారి జీవితాలతో మమేకమైనటువంటి తల్లి అరుణశ్రీ గారు. ఫలితంగానే పంట ఏదైనా, రైతు ఎవరైనా వీరి సలహాలు ఉంటే చాలనుకుంటారు. ఇప్పుడు విస్తరణ విభాగం నుంచి సత్కారాలు. ధర్మజ గారంటే సుపరిచితులు. ఉద్యాన శాఖతో కొత్త పథకం ఏదైనా అమలు చేయాలంటే ధర్మజుడు ఎక్కడ అనే స్థాయికి దిగినటువంటి వ్యక్తి. వారు విస్తరణ విభాగంలో అద్భుతమైన సేవ చేస్తున్నారు. వారికి ఈ సత్కారం. కంచర్ల రామచంద్రం గారికి స్వాగతం. పల్లెపల్లెకు నేడు విస్తరిస్తున్న రసాయన రహిత సేద్యం అవసరాన్ని గుర్తించి దాన్ని ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకు తీసుకెళ్లడంలో భాగస్వామి అందుకున్న విస్తరణ అధికారి మన రామచంద్రం గారు ఇప్పుడు సత్కారం స్వీకరిస్తూ ఉన్నారు. రైతులతో నేరుగా మాట్లాడుతూ వారి పంట పొలాన్ని పర్యవేక్షిస్తూ విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి రామచంద్రం గారిని గౌరవించడానికి అది ఒక పట్టాభిషేకం. డాక్టర్ పి అనిల్ కుమార్ గారిని వేదిక రావాల్సిందిగా మనమండి. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నారు. పశు వైద్యునిగా తాను పనిచేసిన అన్ని ప్రాంతాల్లో నిజాయితీతోటి సేవలు అందించారు. రైతుల ప్రేమాభిమానాలు పొందారు. ముఖ్యంగా వ్యాధి నిరోధక నివారణ టీకాలు ఇవ్వడం, సకాలంలో రోగ నిర్ధారణ చేసి చికిత్స అందించడంలో చాలా బాగా పనిచేశారు. వారి కృషికి గుర్తుగా ఈ పురస్కారం. ఎం ప్రవీణ్ కుమార్ గారు, నిర్మల్ వాసి, వారిని వేదిక రావాల్సిందిగా మనవి. లక్ష్మణ్ చాందా సోన్ మండలాల వ్యవసాయ అధికారిగా 10 సంవత్సరాల కాలంలో ఆ ప్రాంత రైతులతో చెరగని ముద్ర వేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారు సత్కారం అందుకుంటున్నారు. తను కూడా వ్యవసాయం చేస్తూ సేంద్రియ విధానాలు ఆచరిస్తూ ఉండటంతో రైతులతోటి వారి మీద నమ్మకం ఏర్పడింది. ఆ విధంగా కృషి చేస్తున్నారు శ్రీ ప్రవీణ్ కుమార్. శ్రీ చెరుకూరి నారాయణ స్వామి, ప్రకాశం జిల్లా ఎదనపూడి మండలం మున్నంగివారి పాలెంలో ఓ సామాన్య రైతు బిడ్డ. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీలో అత్యధిక మార్కులు సాధించారు. ఆకాశవాణి, దూరదర్శన్ వ్యవసాయ విభాగాల్లో పనిచేశారు. తర్వాత బ్యాంకులో మళ్ళీ ఈటీవీ వారి అన్నదాత కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఏ ఉద్యోగంలో ఉన్నా అత్యంత క్రమశిక్షణతోటి నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యమై నిలిచారు నారాయణ స్వామి గారు. అందుకే వారి 3 దశాబ్దాల శ్రమయాగానికి పురస్కారం ఇది. శ్రీమతి డి సాయిలీల గారు వేదిక రావాలమ్మా. మిద్దె తోట సాయిలీలగా వనస్థలిపురం ప్రాంతానికి సుపరిచితం. వారు రైతు నేస్తం యూట్యూబ్ ద్వారా వీరి మిద్దె తోట లక్షలాది మంది మనస్సుని దోచుకుంది, వారి మనస్సులో కొలువైంది. వారి కృషిని అగ్రి జర్నలిజం విభాగం నుంచి ఇప్పుడు అవార్డులు. మన వేణుగోపాల్ గారు ఈటీవీలో ప్రసారమయ్యే అన్నదాత,
జై కిసాన్ కార్యక్రమాలకు వన్నె తెచ్చే అనేక ప్రత్యేక కథనాలు వేణుగోపాల్ గారు సేకరించి పంపేవే. వారి యొక్క కృషిని గుర్తించి అందిస్తున్న సత్కారం ఇది. ఎన్ సతీష్ బాబు పలు ఉద్యాన పంటలకు నిలయమైన కోనసీమ ప్రాంత రైతుల చొరవ, అవగాహన, ఆకళింపు అనన్య సామాన్యం. వీరి యొక్క ప్రత్యేకతని గమనించి సతీష్ బాబు సాక్షి అంబాజీపేట వారిని మనం సత్కరించుకుంటూ ఉన్నాం. వీరి కలం మరింత కథనుగా రైతు పక్షాన్ని నిలవాలని కోరుకుంటూ వారికి అందించిన పురస్కారం ఇది. ఇప్పుడు కస్తూరి ప్రవీణ్ గారు శాస్త్రవేత్తలకు, రైతులకు బాగా పరిచితులు. ఈనాడు దినపత్రికలో వచ్చే రైతే రాజు శీర్షిక ద్వారా ఆధునిక వ్యవసాయ విజ్ఞానం పట్ల రైతుల్లో అవగాహన తీసుకొచ్చేందుకు వీరు ప్రత్యేకంగా పనిచేస్తూ ఉన్నారు. వారి శ్రమను గుర్తించి అందిస్తున్నటువంటి సత్కారం ఇది. రూరల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లందుకు చెందిన ప్రవీణ్ కుమార్ గారు ఆయన తీసినటువంటి లఘు చిత్రం పేరు శ్రీకారం. పంటల సాగులో రైతు పడే కష్టాలు, రైతులు ఎదుర్కొనే ఆర్థిక సమస్యల్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అందుకే వారికి ప్రత్యేకమైనటువంటి పురస్కారం. ₹1,00,000 నగదుతో పాటుగా ప్రస్తుత సమాజంలో నిత్యం రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని చూపించాలనే తపన ఉన్న సోదరుడు ప్రవీణ్ కుమార్. లఘు చిత్రాల విభాగంలో ద్వితీయ బహుమతి ఆర్ వెంకటసాగర్. ఆయన నిర్మించిన లఘు చిత్రం రసాయనాలు వాడని రైతే రాజు. అందుకు గాను వారికి పురస్కారం అందజేయడం జరుగుతుంది. వీరు ప్రస్తుతం వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నారు. ఈ లఘు చిత్రంలో ప్రస్తుతం రైతులు తమ సాగులో ఉపయోగిస్తున్న రసాయనాల వల్ల కలిగే సమస్యలు బాగా బయటికి తీసుకొచ్చారు. అందుకు గాను వారు రూపొందించినటువంటి చిత్రం ఉత్తమంగా ఎంపికైంది. ₹75,000 మన ముఖ్య అతిథి వారు ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నారు వారిని. రసాయనాలు వాడని రైతే రాజు ఆయన క్యాప్షన్, ఆయన తీసిన షార్ట్ ఫిలిం. ఆగపేటకి చెందిన సాయి కృష్ణ గారు తీసిన ఫిలిం మనోగతం. వీరికి ₹50,000 నగదు మొత్తాన్ని బహుమతిగా అందించడం జరుగుతుంది. ప్రజల ఆకలి తీర్చేది రైతు మాత్రమే, రైతు లేనిదే రాజ్యం లేదు అనేటువంటి నినాదాలతోటి ఆయన షార్ట్ ఫిలిం తీశారండి. ప్రస్తుత సమాజంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు ఏమీ లేకపోయినా సరే మనిషి బతకగలడు ఒక రైతుగా ఉంటే చాలు అనేటువంటిది అద్భుతమైనటువంటి మెసేజ్ అందించినటువంటి సోదరుడు తల్లాడ సాయి కృష్ణ గారు. వారిని అభినందిస్తూ ఈ పురస్కారం. అవార్డు గ్రహీతలందరినీ కూడా ప్రత్యేకంగా గట్టిగా అందరూ కరతాళతోటి గట్టిగా ఇంకా రైతునేస్తం పక్షాన జ్ఞాపికను అందజేస్తూ ఉన్నారు మన సోదరుడు డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు. జ్ఞాపిక ఎంపిక కూడా అద్భుతంగా ఉంది. కామధేనువుని అందించారు. ఇప్పుడు ముఖ్య అతిథి గౌరవనీయులైన మన భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు తమ అమూల్య సందేశాన్ని అందించవలసిందిగా వినయపూర్వక ప్రార్థన. రైతు నేస్తం సంపాదకులు డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు, స్వర్ణభారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు శ్రీ చిగురుపాటి కృష్ణప్రసాద్ గారు, ముప్పవరపు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు హర్షవర్ధన్, మన ఈ ట్రస్ట్లో మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ కూడా శిక్షణ ఇస్తున్న విషయం అందరికీ తెలుసు. వారి డైరెక్టర్ శ్రీమతి ప్రీతిరెడ్డి, తెలంగాణ సర్వీస్ కమిషన్ చైర్మన్ శ్రీ గంటా చక్రపాణి గారు, అవార్డుల న్యాయ నిర్ణేతల కమిటీ సభ్యుడు డాక్టర్ కొసరాజ్ చంద్రశేఖరరావు గారు, మల్లంపాటి శ్రీనివాసరెడ్డి గారు, ఈరోజు జీవిత సాఫల్య పురస్కారం పొందిన ఆచార్య వెంకరెడ్డి గారు, కృషిరత్న బిరుదు పొందిన బ్రిగేడియర్ గణేశం గారు, ఇవాళ అవార్డులు అందుకుంటున్న రైతు సోదరులు సోదరీమణులు, విస్తరణ అధికారులు,
వ్యవసాయ శాస్త్రవేత్తలు, పాత్రికేయ మిత్రులు, అలాగే ఈ లఘుచిత్ర నిర్మాణాన్ని చేపట్టిన యొక్క అవార్డు గ్రహీతలు, ఈరోజు రైతు నేస్తం మోపవర్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో సాగుతున్న ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన అన్నదాతలకు అందరికీ నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. గత 16 సంవత్సరాలుగా రైతు నేస్తం మాసపత్రిక ద్వారా వ్యవసాయంలో చేదోడుగా అన్నదాతలకు నిలబడమే కాకుండా ఏటా ఈ అవార్డుల కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న శ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారికి, వారి సహకార బృందానికి అందరికీ కూడా వారి చొరవకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. రైతులనే కాకుండా ఆ రంగాల్లో చెందిన నిపుణులు సైతం వారు ప్రోత్సహిస్తున్న విధానం, రైతు నేస్తంతో పాటు పశు నేస్తం, ప్రకృతి నేస్తం పత్రికలు నడుపుతున్న తీరు చాలా అభినందనీయం. పత్రిక నడపడమే చాలా కష్టమైన పని. దానికి తోడు పశు నేస్తం, రైతు నేస్తం, ప్రకృతి నేస్తం ఈ నడిపే వాళ్ళకి నేస్తాలు తక్కువగా ఉంటారు. ఎందుకంటే ఇవి అంత రాజకీయం ఉండదు దాంట్లో, అదేవిధంగా సంచలనం కలిగించే వార్తలు ఉండవు, అందువల్ల కొద్దిగా ఆకర్షణ తక్కువ. కానీ మనకు పోషణ ఇచ్చేది, మనకు అన్నం పెట్టేది, మనకు నీడనిచ్చేది, మనకు పాలనిచ్చేది, మనకు అనేక పౌష్టికాహారాలు ఇచ్చేది రైతు. మనం ఎప్పుడు కాపాడేది ప్రకృతి. పశువులు కూడా పశు సంపదే నిజమైన దేశ సంపదని మహాత్మా గాంధీ గారు చెప్పారు. సో అందుకని ఈ అవార్డుల కార్యక్రమం చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను. చాలా సంవత్సరాలుగా నేను ఈ అవార్డుల కార్యక్రమానికి మంత్రిగా ఉన్నా, ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నా హాజరవడానికి ప్రధాన కారణం ఒకటి నేను రైతు బిడ్డను కావడం, 2 వ్యవసాయం పైన నాకు ప్రేమ, 3వది ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న యొక్క నిర్వాహకులకు ప్రోత్సాహంగా ఉండడం కోసం. మంచిని ప్రోత్సహించడం మన సంస్కృతి. మంచి పని చేసిన వారిని ప్రోత్సహించడం, దాని ద్వారా మరింత స్ఫూర్తితో అనేక మందికి ఒక మంచి కార్యక్రమాలు దిశగా నడుపుదామనే యొక్క ప్రేరణ కలుగుతుంది. అందుకే నేను ఈ కార్యక్రమానికి ఇవాళ వచ్చాను. ఒక హిందీ సామెత ఉంది, ఉత్తమ్ కేతి మద్యం ఆన్ కరే చాకరీ కుక్కర్ నినాన్. అంటే వ్యవసాయం ఉత్తమం, వ్యాపారం మద్యమం, ఒకరి కింద పనిచేసే ఉద్యోగం అధమం అని పాత సామెత. నేను చెప్తున్న మాట కాదు, పాత సామెత. అది ఆది నుంచి మన భారతదేశం వ్యవసాయ దేశం. మన దేశ ప్రజల దృష్టిలో వ్యవసాయం అంటే సిరులు మాత్రమే కాక సంస్కృతిలో భాగం కూడా. అందుకే మన పండుగలు, పబ్బాలు, ఆచార వ్యవహారాలు వ్యవసాయంతో ముడిపడి ఉన్నాయి. నిపుణులైన వ్యవసాయదారుల ప్రాచీన భారతదేశం ఆ రోజు నుంచి మన దేశంలో నిపుణులకు కొరత లేదు. అనేక గ్రంథాలు ఇక్కడున్న అన్నదాతలకు మార్గదర్శనం చేశాయి. అగ్ని, వాయు పురాణాల్లో వ్యవసాయ ప్రస్తావన ఉంది. వేద విజ్ఞానంలో కృత్రిమ వర్షాల ప్రస్తావన ఉంది. సురపరుడు అనే మహనీయుడు వృక్ష ఆయుర్వేదం అనే గ్రంథాన్ని వెలువరించాడు. వరాహమినుడు రాసిన బృహత్ సంహిత వ్యవసాయ విజ్ఞానాన్ని సంపూర్ణంగా తెలియజేస్తుంది. కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక సలహాలు, సూచనలు ఈ గ్రంథం అందిస్తుంది. పరాశరుడు రూపొందించిన కృషి పరాశరం కూడా వ్యవసాయానికి సంబంధించిన ఎన్సైక్లోపీడియాగా మనం చెప్పుకోవచ్చు. ఎలాంటి పంటలు పండించాలి, ఏ విధమైన భూమిని ఎంచుకోవాలి, ఏ తరహా జాగ్రత్తలు పాటించాలి, జనాభాకు పంటకు మధ్య దామాషా ఎలా ఉండాలా, పంటలకు అనుకూల పరిస్థితులు కల్పించుకునే మార్గాలు ఏమిటి, ఇలా అనేక విషయాలు ఆ గ్రంథంలో చర్చించారు. గ్రంథాలు మాత్రమే కాదు, సింధు నాగరికత కాలంలో ప్రతి నగరంలో ధాన్యాగారాలు ఉండేవి. ఇప్పుడు కార్పొరేషన్ గోడౌన్ లాగా పంటలు ప్రభుత్వమే కొనుగోలు చేసేది. కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం వర్షపాతం కొలిచే విధానాలు ఉండేవి. వ్యవసాయదారులకు సలహాలు, సూచనలు, కొత్త విధానాలు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక అధికారి ఉండేవాడు. ఏన్షియంట్ డేస్
ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశ వ్యవసాయం మీద ఒక ఉద్గ్రంథమే రాయవచ్చు. అలాంటి మన సంస్కృతి, సాంప్రదాయం, వారసత్వం, శాస్త్రీయ విజ్ఞానం ఇలా ప్రతి అంశంలోనూ వాళ్ళు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఎందుకంటే అగ్రికల్చర్ ఈజ్ అవర్ బేసిక్ కల్చర్. సో ఇట్ వాజ్ ది డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ of the society to encourage agriculture. Agriculture not only takes care of our own food requirements, but agriculture also promotes a different culture. Hard work, discipline, teamwork, you can learn and you can see from agriculture. That's why we call it as our basic culture. Even before the British rule, this was the situation. After the Britishers, they said that only people who do not study, they only do agriculture. That was the impression created by them. And then they wanted people to get educated and get employment. That was a wrong concept. Agriculture provides maximum employment in the country. So I feel that this sort of programs are very useful to spread the knowledge about agriculture, to encourage farmers, and also to take advice from the scientists and also the other officers who are working in those fields. Why this felicitation? This felicitation is to inspiration to others. Felicitating all these people, Venkata Garu or Ganesh and all other people, is to give inspiration to others. That is the purpose of this program. So that's why I am happy to be addressed to you all today, this morning, in the Swarna Bharata Trust for this agriculture-based program. One of the reasons for my coming regular to the program is not only agriculture, but also very popular, famous agriculture scientist, Padma Shri I.V. Subbarao Garu. These awards are named after him. He is a great man with great knowledge in agriculture. మనం ఈ అవార్డు కార్యక్రమానికి నేను రావడానికి మరొక కారణం, ఈ అవార్డులు స్వర్గీయ శ్రీ ఐవి సుబ్బారావు గారి పేరుతో నిర్వహించడం. ఆయన చాలా గొప్ప శాస్త్రవేత్త, మానవతావాది. తన విజ్ఞానాన్ని అందరికీ అందించేట ప్రయత్నం ఆయన జీవితకాలంలో చేశాడు. ఈ జీవన సాఫల్యం అందుకున్న ప్రొఫెసర్ సర్వారెడ్డి వెంకటరెడ్డి గారికి నా ప్రత్యేకమైన అభినందనలు. వ్యవసాయ విస్తరణ చాలా అవసరం. ఎక్స్టెన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఆవశ్యకతల గురించి శాస్త్రీయ దృక్పథంతో వినువీధుల్లో ఎలుగెత్తి చాటి తాను చదువులు సార్థకం చేసుకున్న వారి చొరవ అభినందించదగింది మనందరం కూడా. 1992లో పార్టిసిపేటరీ రూరల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ సొసైటీ అనే సంస్థను స్థాపించి మారుమూల ప్రాంతాలకు చెందిన లక్షల మంది రైతులకు వ్యవసాయ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా స్థిరపడేందుకు చాలామందికి వారు అందించిన సహకారం ఉన్నతమైంది. ఇక కృషిరత్న పురస్కారాన్ని అందుకున్న బ్రిగేడియర్ పోగుల గణేష్ గారు, I would like to compliment him specially. 35 years he worked in army. Then after retirement, he was only retired but not tired. He started taking out the knowledge from the people in the rural areas. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో నిబిడీకృతమైన సృజనాత్మకతను వెలికితీసి స్వయం ఉపాధితో ఎలా వాళ్ళు ఎదగలరు అనే విషయాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, చేతివృత్తుల రంగాల్లో పనిని సులభంగా, నాణ్యంగా, సకాలంలో అందజేసేందుకు కావాల్సిన పనిముట్లు ఉత్పత్తి చేసి వారి ప్రాంతాల్లోనే తక్కువ ధరకు లభించేట్టుగా చూడడం వారి ప్రత్యేకత. ఎందుకని విశిష్టమైనది, విలక్షణమైనది. ఈ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ also should be made available in the local area according to the local needs. That is his speciality. And this year the speciality of this award says they conducted a short films, because film is a powerful medium. లఘు చిత్ర పోటీ నిర్వహించి యువతను వ్యవసాయం గురించి ఆలోచించే దిశగా ప్రోత్సహిస్తున్న తీరు అభినందనీయం. ఈ రైతు నేస్తం
ఈ పల్లె పదం వ్యవసాయ లఘు చిత్రాల పోటీ నిర్వహించడం, దానికి అనేక మంది ప్రముఖులు ఆశీర్వదించడం. మొదటి ఉత్తమ లఘు చిత్రం శ్రీకారం రూపొందించిన శ్రీ భాషపోయిన ప్రవీణ్ కుమార్ ఇల్లెంద వరంగల్ జిల్లా, వారికి ప్రత్యేక అభినందనలు. వాళ్ళ కరతాళ ధ్వనుల ద్వారా అందరూ అభినందించండి. రెండవ ఉత్తమ లఘు చిత్రం రసాయనాలు వాడని రైతే రాజు, దాన్ని నిర్మించిన శ్రీ సాగర్ కుమార్ రెడ్డి దుంపలగట్టు కడప జిల్లా, వారికి ప్రత్యేకమైన అభినందనలు. మూడవ ఉత్తమ లఘు చిత్రం మనోగతం రూపొందించిన శ్రీ తల్లాడ సాయికృష్ణ దంతాలపల్లి మహబూబాద్, వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఈ ముగ్గురిని నేను అభినందించడంతో పాటు ఈరోజు ఈ అవార్డు అందుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ who are receiving the awards today. రైతుల కష్టం కేవలం వారు తినడానికి కాదు, వాళ్ళు కష్టపడేది లోకమంతా తినడానికి. అందుకే అమ్మ తర్వాత అంత గొప్ప మనసు ఎవరికైనా ఉందంటే అది రైతుకే అని చెప్పి మనం చెప్పవచ్చు. రైతు అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ఉంటుంది, రైతు లేనిదే రాజ్యం లేదు, అందుకే అన్నారు పెద్దవాళ్ళు. ముఖ్యంగా ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో వైద్యులు, డాక్టర్స్, పారిశుద్ధ్య సిబ్బంది, శానిటరీ స్టాఫ్, పోలీస్, they are doing human service. But at the same time, we should not forget the farmers of India also making a great service in this hour of crisis. So we must compliment not only doctors, sanitary people, police, media also doing a wonderful job. So we must compliment the farmers. See, one sector, in spite of all these difficulties, in the pandemic stood firm and produced record food grains is the farming community. So we should really remember and appreciate them also. యాదృచ్ఛికం కావచ్చు, సంక్షోభ సమయాల్లో కావచ్చు, ఎన్ని సమస్యలు ఎదురైనా ఆకలి తీర్చేందుకు అన్నదాతలు ఆరుగాలం శ్రమించడం మాత్రం మానలేరు కూడా. ఈ సంవత్సరం నాట్లు పెరిగాయి, పప్పు ధాన్యాల సాగు పెరిగింది, నూనె గింజల సాగు కూడా చెప్పుకోదగిన స్థాయిలో పెరిగింది. ఎలాంటి పరిస్థితులైనా అందరి ఆకలి అవసరాలు తీర్చాలనేది అన్నదాతల యొక్క ఉద్దేశం. ఐక్యరాజ్య సమితి, because of COVID pandemic, United Nations report is saying that there is going to be likely food crisis. So we have to prepare ourselves. We have to produce food not only for ourselves, we must also feed the other people across the globe. That has been our tradition. So అందువల్ల it is the duty of the center and state governments to extend a helping hand to the farming community. Farming, I am aware, is a state subject, but at the same time center also has got certain responsibility. Center and states must work together as a team India to take care of the farmers and take care of the needs of the farmers so that they can take care of our needs. Not only providing a remunerative price, but also providing them adequate, timely, affordable credit is equally important. One is remunerative price. Second is affordable, timely, సరసమైన సకాలంలో రైతుకి రుణాలు అందించడం. థర్డ్ థింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ ద కెపాసిటీ ఆఫ్ ద గోడౌన్స్, కోల్డ్ స్టోరేజ్, refrigerator system, refrigerator transport, providing a remunerative price. These are all the needs of our and the government at the center and state. They must come forward. We must also take care to see that the perishable items, for their storage and for their transport, you need to provide special arrangements. అందువల్ల every tahsil must have cold storage units, because tomatoes and produce, the price is very less for the farmers. Tomato and you purchase in towns, the price is very high for the consumers. So you have to see that this middleman exploitation is reduced to the considerable extent. The Prime Minister said by 2022,
Government want to increase and double the income of the farming community. And they have come out with many schemes, farmers welfare schemes, no doubt about it. How to provide remunerative price and how to reduce the cost of inputs, that also is receiving attention of the government. Soil health card, Pradhan Mantri Krishi Sinchai Yojana, Pradhan Mantri Fasal Bhima Yojana, electronic national agriculture market, ENAM, if that is fully implemented, it will do wonders for the farming community. But still, there are many problems, many challenges. Not only central government, different state governments are also coming with so pro-farmer schemes. కేవలం కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక రైతు హిత కార్యక్రమాలతో ముందుకు వస్తున్నాయి. అండ్ ఆల్సో ఫర్ ది ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, గోకుల్ మిషన్ టు ప్రమోట్ అవర్ ఓన్ బ్రీడ్స్ is also started up. So we have to focus our attention on new ideas for value addition to the agriculture products. Food processing must take place in a big way, food processing. So first of all, there has to be a change in mindset. We must be, our thinking and our policies must be pro-farmer, and we must encourage the new generation also to take to agriculture. So I am calling upon the youngsters of the country, please join agriculture in a big way. It's a very honorable profession. As a son of a farmer, I am telling you, if you believe in agriculture, you will not only get satisfaction, you will be doing justice to yourself and to others also. I do agree there are challenges. So challenges are there in every field, and we have to overcome those challenges, and we have to create a remunerative price. We have to see that the farmers are not exploited, and we have to see the farmers are given adequate, timely help. That is the duty of the government. Let the government do its own. Let the scientists come out with new ideas. Let the media people support the farmers. All of them, all the stakeholders, each one of us has a greater responsibility. So how to reach the farmers? From lab to land. Universities, Krishi Vijnana Kendras, research stations, they must always keep in touch with the field. Know from the farmer, because farmers know so many things. Sometimes better than scientists because they have practical experience. But science, technology and practical agriculture, you must combine all of them together. Then the officers also who are working in the agriculture sector, they have got a greater responsibility. Governments may evolve many schemes, but how to reach that to the people? That is your duty. Media also has to play a greater role. You must pay more and more attention to agriculture. Media, TV, radio, newspapers, they must also devote enough space to the agriculture. Because as I told you, 60% of the population still live on agriculture. So we have to promote. ఈ పత్రికలు ఏదో వ్యవసాయం మామూలే కదా అనే విధంగా కాకుండా దాని పట్ల కూడా అభిరుచిని చూపించాలి, ఆసక్తిని చూపించాలి, అన్నదాతల సహకారం అందించాలి, ఎక్కువగా వార్తలు వేయాలి, మంచి వార్తలు వేయాలా, వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్లు వేయాలా, వాటికి సమాధానాలు వేయాలా, నిరంతరం శాస్త్రవేత్తలకు ప్రజలకు మధ్య సమాచారాన్ని చేరవేసే కార్యక్రమాన్ని పత్రికలు ప్రసార సాధనాలు కూడా చేపట్టాలి. The purpose of Swarna Bharat Trust also is the same. One, poverty should not come in the way of the development of the country. పేదరికం అక్షరానికి అవరోధాలు సృష్టించకూడదు. Everybody should get educated. అందుకే ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్. ఆత్మ న్యూనత, diffidence should not be there. Self confidence you have to develop. That's why this training, skill upgradation. మహిళలు సాధికారంతో సగర్వంగా తలెత్తుకొని నిలబడాలి. Women also should be empowered. They should be given all opportunities. So these are the three aims of
rural education, rural health, skill development, and giving knowledge and information to farmers, and also empowering the women. These are the noble thoughts of the Swarna Bharat Trust. This program also is planned here, keeping that in, should come together and have fruitful and meaningful discussion and find a reasonable solution to the problems so that the farmers can go back happily and take care of their agriculture. We should not allow politics to come in the way. The moment politics get in, you know what will happen. I need not explain. So restriction from marketing of farm produce has been a long-standing demand. Deshavanta oke ahara mandalam undala, one country, one food zone. That has been a long-term demand. No restriction on food grain movement. Secondly, there has to be mechanism for creating buoyancy in the market. So, on one side, government agencies to purchase whenever the minimum support price is falling. On the other side, private sector also must get in. So, you have to strike a balance. And whenever there is a problem, the government should step in. This should be the guiding principle. So, the farming background, I would like to urge and expect both sides to crystallize this meeting point based on understanding of each other's position, farmers and government. They should understand each other's position, appreciate, and try to find out some solutions. The farmers have expressed certain concerns, and these concerns should be addressed, and the government has expressed its willingness to talk. So that being the case, I hope that some meaningful, reasonable, early solution will be found to that issue. As I am not in politics, I cannot make statements which will cross the border and go to the other issues. So friends, today the country also is celebrating Vijay Divas. That is the 1971 war. We are celebrating victory today. And the nation is paying homage to the martyrs of 1971. Their valor and courage wrote a glorious chapter in India's history and continue to inspire every Indian. That's why Jai Jawan, Jai Kisan, Jai Vigyan, and Anusandhan. That is what is required for the country. Raitu, మన సైన్యం, జవాన్లు, శాస్త్రవేత్తలు అందరూ కూడా ఈ దేశం యొక్క మేలు కోసం పనిచేస్తున్నారు. వారందరినీ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. అందుకే ఆ నినాదాన్ని ఇచ్చారు. దాంతోపాటు యువత మరింతగా ప్రజా జీవనంలో ప్రవేశించి వివిధ రంగాల్లో ముందు చూపుతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను అందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ, ఈ నిబంధనల వలన మనం దగ్గరగా వచ్చి మాట్లాడుకునే అవకాశం లేదు. ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దవాళ్ళు చెప్పారు. అందుకని ప్రభుత్వం ఇచ్చే నియమ నిబంధనలు ఎప్పటికప్పుడు పాటించాలి. ఒకటి సురక్షిత దూరాన్ని పాటించడం, సామాజిక దూరం కాదు, సురక్షిత దూరం. రెండు, మాస్క్ ధరించడం మరొకరితో మాట్లాడేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు. ఇవి రెండు మనం గవర్నమెంట్ కోసం చేసేవి కాదు, ఇవి మన కోసం మనం పాటించాల్సిన నియమాలు. దయచేసి ఐ వుడ్ అర్జ్ అపాన్ ఎవ్రీబడి, ప్లీజ్ ఫాలో ది రీజనబుల్ distance, safe distance. And secondly, wear masks whenever you go and talk to other people or meet people, other people. That is a must as long as this pandemic is there. It cannot be a one-day affair, because you know we are not sure about and certain about the solution to this pandemic. Of course, vaccine is coming. That is the information we are getting through announcements and also media. But at the same time, we have to take care. For that, one is regular exercise, whatever exercise you want. Second is eating proper proteinous food. That is also equally important. And third one is maintaining safe distance and also wearing a mask and following the instructions of the government. I hope everybody will follow this. Andaru kuda mana
మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఇతరుల ఆరోగ్యాన్ని కూడా సహకరించే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం ఇచ్చే సలహాలు పాటించవలసిందిగా అందరినీ కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకొచ్చే సంవత్సరం మనం మరింత చనువుగా దగ్గరగా చేరువుగా కలిసే అవకాశం వస్తుందని ఆశిస్తూ మరొకసారి రైతు నేస్తం నిర్వాహకులను అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. ఇప్పుడు వందన సమర్పణ గావిస్తారు శ్రీ చిగురుపాటి కృష్ణప్రసాద్ గారు, స్వర్ణభారతి ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షులు శ్రీ కృష్ణప్రసాద్. ఈనాడు ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు భారతీయ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారికి, ముప్పవరపు ఫౌండేషన్ చైర్మన్ హర్షవర్ధన్ గారికి నా అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులు, సైంటిస్టు, అగ్రికల్చర్ ఫిల్మ్ మేకర్సు, మీ అందరినీ అభినందించడం మా గౌరవంగా భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలండి.